హలో అండి, వెల్కమ్ టు టేస్టీ వైబ్. ఇవాళ మనం చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి సమ్మర్లో కూల్గా ఉండే రైతా చేసుకోబోతున్నామండి. అది కూడా 2 వేరియేషన్స్లో చేసుకోబోతున్నాం. మన ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి క్యారెట్ కుకుంబర్ రైతా అండి. ఇది ఒంటికి చాలా చలువ చేస్తుంది. సమ్మర్లో బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. దీనికోసం ముందుగా పెరుగు తీసుకుంటున్నానండి. ఇలా చిక్కటి పెరుగు తీసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోండి. దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని దీంట్లోకి తురుము పెట్టుకున్న కుకుంబర్, క్యారెట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే దీంట్లోకి చిన్నగా తరిగిన ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుందామండి. ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ధనియా జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత స్పూన్తో ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఇది ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మనం రైతా ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు చాలా ఈజీగా చేయొచ్చండి. వెరైటీగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనం బిర్యానీ లాంటి సైడ్ డిష్లు చేసినప్పుడు ఇలా రైతా పెడుతూ ఉంటాం కదండి. ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. దీంట్లోకి చివరగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలండి. అంతే, ఎంతో టేస్టీ అయిన క్యారెట్ కుకుంబర్ రైతా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చేసుకోబోతున్న నెక్స్ట్ వెరైటీ వచ్చేసి పూల్ మఖానా రైతా అండి. ఇది కూడా చాలా బాగుంటుంది. దీనికోసం క్యారెట్ కుకుంబర్ని తురుము పెట్టుకోవాలండి. అలాగే దీంట్లోకి ఆనియన్స్, కొత్తిమీరని చిన్నగా కట్ చేసి కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి పూల్ మఖానా యాడ్ చేసుకోవాలండి. ఈ పూల్ మఖానా కూడా హెల్త్కి చాలా మంచిది కాబట్టి మనం రైతాలోకి యాడ్ చేసుకున్నప్పుడు ఆ హెల్త్ బెనిఫిట్స్ కూడా మనకు వస్తాయి. ఇప్పుడు ఈ పూల్ మఖానాని చిన్న ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇవి ఎక్కడ మాడిపోకుండా ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే ఇవి గట్టిగా తయారవుతాయండి. అప్పటిదాకా వేయించుకోవాలి. చూడండి, ఒక 2 నిమిషాల తర్వాత మనకి పూల్ మఖానా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒకసారి చేతితో ఇలా నొక్కి చూస్తే విరిగిపోతుందండి. అప్పటిదాకా అయ్యేదాకా చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి పెరుగు తీసుకోవాలి. దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి తురిమిన క్యారెట్, కుకుంబర్ని యాడ్ చేసుకుందాం. అలాగే దీంట్లోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ధనియా జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నామండి. ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలండి. దీంట్లోకి మనం ముందుగానే వేయించి పెట్టుకున్న పూల్ మఖానాని కూడా కొద్దిగా ఇలా చిదిమి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో బాగా కలిపేసుకోవాలండి. అప్పుడు మనకి పూల్ మఖానా కూడా ఇందులోకి మిక్స్ అయిపోతుంది. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన పూల్ మఖానా రైతా కూడా రెడీ అయిపోయింది. ఇది ఒక 10 నిమిషాల్లో ఈజీగా చేసుకోవచ్చండి. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా వెరైటీగా చేసిస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. కాబట్టి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో ఇంకా చాలా రెసిపీస్ని పోస్ట్ చేశానండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూడండి. ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.